ఉందని నేను భావిస్తున్నాను. ఎస్, ఓకే, యా, గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్ రేగడి లక్ష్మణరావు గారు. ఒకసారి ఒక బయట విన్న తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. యా, పవన్ అన్న హోమ్ మినిస్టర్ మీద ఆయన చేసినటువంటి హోమ్ మినిస్ట్రీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పీసార్ అది ప్లే చేయండి. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్స్ తాలూకు అదృష్టం. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు. ఎస్, ఓకే, ఇది ఒక్క వర్డ్ అండి, ఇక్కడ ఇది ఒక్క వర్డ్ రేగడి లక్ష్మణరావు గారు. ఇది నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది క్రిమినల్స్ తాలూకా అదృష్టం, అది నా పరిధిలోకి రాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నేను చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఏమంటారు లక్ష్మణరావు గారు, ఏంటి అసలు నిన్న మీ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు బయటకు వచ్చేసి ఏదో హోమ్ మినిస్టర్ దళిత హోం మంత్రిని మళ్ళీ రెండోసారి ఇబ్బంది పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి అని చెప్పారు. ఎక్కడ ఆయన ఆ మాట అనలేదు కదా. సో దళిత హోంమంత్రి ఏంటి, తర్వాత వచ్చేసి కాపు రౌడీ షెట్టర్ అనే పేరుతోటి కాపు యువకుడిని చంపేశారని చెప్పడం కావచ్చు. సో ఏంటి అసలు కులం ఎందుకు వస్తుంది ప్రధానికి ముందు? సో నిజమేనా అయితే పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్టర్ లేకపోవడం వల్లే గూండాలకి, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలా ఒక రకమైనటువంటి ఆందోళన చేసేటటువంటి వాళ్ళకి మంచిది అనేటువంటి అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి, ఏమంటారు సార్? రాజు గారు మీకు, అలాగే అజయ్ గారికి, ఆంజనేయ గారికి, అలాగే ప్రైమ్ 9 వీక్షలకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు నేను హోమ్ మినిస్టర్ కాదు, అది నా పరిధిలోకి రాదన్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారికి 5-6 శాఖల మంత్రిగా బాధ్యతలు చెప్పారు. ఆయన ఆ శాఖలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలకి ఏ రోజైనా స్పందించారా? నిన్న స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి వ్యవహారం దగ్గరికి అక్కడ కార్మికుల శాఖ మంత్రి కాదు కదా పవన్ కళ్యాణ్ గారు, మరి ఎందుకెళ్ళి అక్కడ స్పందించి ఎందుకు మాట్లాడారు?